రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ కు విజయసాయి రెడ్డి రాజీనామా లేఖ పంపారని తెలిపారు. పార్టీ సభ్యత్వం పదవులకు రాజీనామా చేశారని 2029లో జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శత్రుత్వాలు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానం ప్రారంభించారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. జగన్ కు విజయసాయి రెడ్డి రాజీనామా లేఖ పంపారని తెలిపారు. పార్టీ సభ్యత్వం పదవులకు రాజీనామా చేశారని 2029లో జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శత్రుత్వాలు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానం ప్రారంభించారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే వైసీపీ కీలక నేత మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అయితే మాత్రం నిన్న సాయంత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం తన పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి రిజిగ్నేషన్ లెటర్ ని కూడా పంపడం జరిగింది. ఏదైతే కొద్ది రోజుల క్రితం తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆ రాజీనామాకు సంబంధించినటువంటి లేఖను అయితే మాత్రం నిన్న అధినేతకు పంపించడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన ఒక సంచలన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ట్విట్టర్ వేదికగా కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం సంధించారు. వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటు తనకి ఇచ్చినటువంటి పదవుల మొత్తానికి కూడా రాజీనామా చేస్తా ఉన్నట్లు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2029లో జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్ళీ సీఎం గా చూడాలని కోరుకుంటున్నట్టుగా కూడా తన అభిప్రాయాన్ని అయితే మాత్రం విజయసాయి రెడ్డి స్పష్టంగా వెల్లడించారు. నాకు అండగా నిలిచినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు అని చెప్పి కూడా తెలియజేసి శత్రుత్వాలు అపార్థాలకు సంబంధించినటువంటి అంశంలో అవకాశం ఇవ్వకుండా కూడా ప్రతి ఒక్కరు జీవించి అని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నట్లు కూడా ఈ ట్వీట్ లో అయితే మాత్రం ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ప్రపంచంలో మరొక ప్రస్థానం ప్రారంభించాలంటూ కూడా ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి అయితే మాత్రం కొన్ని వ్యవసాయ సంబంధించినటువంటి పనుల దగ్గర కూడా నిల్చొని సెల్ఫీలు కూడా దీనికి ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి అనంతరం కూడా ఆయన బీజేపీలో చేరతారనేటువంటి ఒక ప్రచారం జరుగుతా ఉందో మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయనతో ఒక క్లారిటీ ఇచ్చారు. తను పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయం పైన దృష్టి పెడతా ఉన్నాను, ఏ పార్టీలో కూడా చేరను అంటూ ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చినటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతలు కూడా ఆయన విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి నేతలు కూడా కొంత ప్రచారాలు అయితే మాత్రం చేశారు. ఖచ్చితంగా ఆయన బీజేపీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తా ఉన్నటువంటి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఆయన ఒక కంక్లూజన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే ఇప్పటికే కూడా విజయసాయి రెడ్డి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో ఏటు ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి వీటన్నిటి దృష్ట్యా ఆయన ఈ పార్టీకి కూడా సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక పార్టీకి గుడ్ బాయ్ అనేటువంటి పరిస్థితి కూడా చెప్పారు. కాబట్టి ఇక దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారనే మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా కూడా గత ప్రధానంగా సైలెంట్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఉన్నటువంటి ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో పాటు వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒకసారిగా నివ్వరిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల్లో కూడా తీవ్ర చర్చలు కొనసాగాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక అసలు ఏం దాగుంది అంటే పార్టీలో కొంత సమన్వయమా లేదంటే ఇంకా కొంతమంది ముఖ్య నేతలు పార్టీలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదా అనేటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి చర్చలకు విజయసాయి రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో చరమగీతం అయితే పాడారని చెప్పాలి. మరి ఇక ప్రస్థానం ఆయన వ్యవసాయ రంగంలోనే కొనసాగుతానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ట్వీట్ అయితే మాత్రం రాజకీయంగా ఏపీలో అయితే మాత్రం కొంత రాజకీయ దుమారం తగ్గిందని చెప్పాలి. సో మరి విజయసాయి రెడ్డి ఖచ్చితంగా కూడా ఇక పార్టీలకు గుర్తు చెప్పి ఇక రైతుగా కష్టపడి మరొక ప్రస్థానం ప్రారంభిస్తున్నానని చెప్పేటువంటి మాటలు అయితే మాత్రం ప్రస్తుతం పెద్ద మొత్తంలో కూడా ఏపీలో అయితే ఒక హాట్ టాపిక్ అయితే తెరలేపుతా ఉన్నాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.